జనసేన ఆవిర్భావ సభలో మాజీ మంత్రి బాలినేని చేసిన వ్యాఖ్యలు ప్రకాశం జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. అనండి జిల్లా జెడ్పీ పీఠాన్ని జనసేన చేతిలో పెడతామని ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీ వర్గాల్లో కలకలం రేపాయి. అసలు జెడ్పీలో ఒక్క సీటు కూడా లేని కూటమికి చైర్ ఎలా వస్తుందనే చర్చ మొదలైంది. ప్రకాశం జిల్లా పరిషత్ పాలక మండలి నుంచి కూడా వైసీపీని తరిమేస్తామంటూ జనసేన పార్టీ ఆవిర్భావ సభలో బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఒంగోలు కార్పొరేషన్లో 20 మంది వైసీపీ కార్పొరేటర్లు, 3 కోఆప్షన్ సభ్యులు జనసేనలో చేరిన విషయాన్ని ఆయన సభలో గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ ఓకే అంటే జిల్లా పరిషత్ చైర్మన్ ను గద్దె దించుతామన్నారు. కొద్ది రోజుల క్రిందట మంగళగిరిలో పవన్ ను కలిసిన బాలినేని జిల్లాలో ఆయా నియోజకవర్గాల వారీగా స్థానిక సంస్థలను కూటమి పార్టీలు కైవసం చేసుకునే విధంగా వైసీపీ నుంచి జనసేనలో చేరేవారి విషయాలను ప్రస్తావించినట్టు తెలిసిందే. ప్రస్తుతం జిల్లా మండల పరిషత్ పాలక మండళ్ల కాల పరిమితి 4 ఏళ్లు పూర్తి కావడంతో వారిని అవిశ్వాస తీర్మానంతో తొలగించే వెసులుబాటు ఉంది. ఈ నేపథ్యంలో బాలినేని జెడ్పీ చైర్పర్సన్ ని తొలగిస్తామని, జనసేనకు పీఠం దక్కేలా చేస్తానని అనడం చర్చనీయాంశమైందే. మా జిల్లాలో 6 నెలల తర్వాత కార్పొరేటర్లను చేర్పించాం. మీరు ఛాన్స్ ఇవ్వండి, మా జిల్లాలో జిల్లా పరిషత్ అన్నీ కూడా జనసేన చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ప్రస్తుతం జెడ్పీ చైర్పర్సన్ గా బూచేపల్లి వెంకాయమ్మ ఉన్నారు. ప్రకాశం జిల్లా జిల్లా పరిషత్ కు మొత్తం 55 మంది సభ్యులున్నారు. వారిలో 3 మృతి చెందారు. ఎన్నికలకు ముందు మరో 4 సభ్యులు టీడీపీలోకి వెళ్లారు. అయినా వైసీపీ దగ్గరే మ్యాజిక్ ఫిగర్ ఉంది. ఆ పార్టీ సభ్యులు 48 మంది ఉన్నారు. వాళ్లందరినీ వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సమన్వయం చేసుకుంటున్నారు. బాలినేని వైసీపీని వీడి జనసేనకు వెళ్లిన నాటి నుంచే రాబోయే సమస్యలను ముందుగానే అంచనా వేసిన శివప్రసాద్ రెడ్డి జెడ్పీటీసీలను జాగ్రత్తగా సెట్ చేసుకుంటూ వస్తున్నారు. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీని వీడకుండా వైసీపీలోనే నిలబెట్టగలిగారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలినేని దర్శకత్వంలో జనసేనకు జెడ్పీ పీఠం దక్కాలంటే సగానికి పైగా వైసీపీ సభ్యుల బలం ఆ పార్టీలోకి రావాలి. ఇంకా జెడ్పీ కాల పరిమితి కేవలం 1 ఏడాది మాత్రమే ఉన్నందున అంత రిస్క్ చేసి బాలినేని దగ్గరకు వెళ్తారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. సభలో బాలినేని ఒక మాట అయితే అన్నారు, కానీ అదంత తేలిక అన్న చర్చ జరుగుతోంది. బాలినేని అంత కాన్ఫిడెంట్ గా అన్నారు అంటే శివప్రసాద్ రెడ్డి కూడా జాగ్రత్త పడే అవకాశాలున్నాయి. ఏదేమైనా ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్ ఆట ఇప్పుడే మొదలైంది. ఈ గేమ్లో బాలినేని అన్నంత పని చేస్తారా, బూచేపల్లి పట్టు నిలుపుకుంటారా చూడాలి.